హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో చాలా మందికి మల్టీమీడియా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇండియాలో మల్టీమీడియా అనేది చాలా క్రేజ్ ఉందన్నమాట. కానీ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ నేర్చుకోవాలి, ఏంటి, వాటిలో కోర్సెస్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయా, స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీలో రేస్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి జశ్రిత శ్రీ ఉన్నారు, అకాడమిక్ మేనేజర్ ఫ్రమ్ మ్యాక్ అకాడమీ మాదాపూర్. సో తనతో మాట్లాడి ఇవన్నీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను మీకు ఇస్తాను. సో అంతవరకు మీరు ఏం చేయాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడాలి. సో ఒకవేళ మీకు ఆ అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అంటే మాత్రం ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మేడం ని వెల్కమ్ చెప్పేద్దామా. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది ఎలా కండక్ట్ చేస్తూ ఉంటారు? ఈ ఫీల్డ్ లో కూడా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంటా లేకపోతే అవసరం లేదా? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ నేర్చుకుంటారో దానిపైన ప్రెజెంటేషన్స్ అవి మేము లైక్ కాంపిటీషన్ లాగా కండక్ట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళకి ఎవ్రీ మంత్ ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్యాంటమ్ స్టూడియోస్ వాళ్ళు ఎప్పుడైతే కాంతారా మూవీ ఎడిట్ చేశారో లాస్ట్ టైం, అప్పుడు మా స్టూడెంట్స్ అందరినీ మేము ఫ్యాంటమ్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ ఇక్కడ కొండాపూర్ లో ఉంది, సో అక్కడికి తీసుకెళ్ళాం. సో వాళ్ళకి ఒక ఇండస్ట్రియల్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం ఇది నేర్చుకున్న తర్వాత అక్కడ అసలు ఏం చేస్తాము, సో ఇదంతా వాళ్ళకి ఒక ఐడియా ఉండాలని చెప్పేసి. అండ్ దాని తర్వాత రీసెంట్ గా గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కంపెనీకి విజిట్ చేశారు. సో అక్కడ ఏంటి అసలు యానిమేషన్ నేర్చుకుంటే మనం ఏమేం చేస్తాం, నాట్ ఓన్లీ కార్టూన్స్. అందరు యానిమేషన్ అనుకుంటే కార్టూన్స్ అనుకుంటారు, కానీ కార్టూన్స్ ఆర్ 2D మోడల్స్, నాట్ 3D మోడల్స్. 3D మోడల్స్ వేరు, 2D మోడల్స్ వేరు. 2D ఏంటంటే మనకి లైక్ ఒక ఇమేజ్ ఫ్రంట్ సైడ్ మీరు తీసుకున్నారు అనుకోండి, వీ నీడ్ టు మల్టిప్లై ఇంటూ 4 డైరెక్షన్స్. 3D అనేది 360 degrees మనకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు పిల్లలకి ఇంటర్న్షిప్ ఇస్తూ మీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? ఈ ఫీల్డ్ లో ఇంటర్న్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇంటర్న్షిప్స్ అనేటివి మేము ఇప్పిస్తాం. సో అదే చెప్తున్నాను, లైక్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, దాని తర్వాత ఫ్రీలాన్సింగ్, మన దగ్గరే ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు పోర్ట్ఫోలియో, CV వాటన్నిటికి మేము ఫ్యాకల్టీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తాము. అండ్ దాని తర్వాత ఆపర్చునిటీస్, లైక్ వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు స్టూడెంట్స్ కానీ అలా ఇంటర్న్షిప్స్ కావాలా వాళ్ళకి, సో ఫస్ట్ ఇనీషియల్ గా ఇంటర్న్షిప్స్ తో స్టార్ట్ చేస్తారా, ఫ్రీలాన్సింగ్ తో స్టార్ట్ చేస్తారా, ఎలా అనేది స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి వి ప్రొవైడ్. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్ నుంచి సక్సెస్ రేట్ అనేది ఎలా ఉందంట? సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ మేము లైక్ క్వార్టర్లీ రిపోర్ట్ తీసుకుంటే, సో ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 పీపుల్ మేము ప్లేస్ చేస్తున్నాం ఇన్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అలా. సో ఆల్ ఓవర్ ఇండియా మీద మనం 6,000+ స్టూడెంట్స్ ని ప్లేస్ చేస్తున్నాం. ఇన్ అబ్రాడ్ కి కూడా లైక్ మనకి మ్యాక్ ఇన్స్టిట్యూట్స్ అబ్రాడ్ లో కూడా ఉన్నాయి, లైక్ ఇన్ వియట్నాం, మలేషియా, కెనడా కొలాబరేషన్ ఉందన్నమాట స్కిల్ డెవలప్మెంట్ కింద. సో అండ్ 24 FPS అని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం ఇన్ డిసెంబర్. సో దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో జ్యూరీ మెంబర్స్ వస్తారు. సో అది మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ మ్యాక్. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఆల్ ఓవర్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. 100 hours అని ప్రోగ్రామ్ పెడతాం, లైక్ విత్ ఇన్ 100 hours డ్యూరేషన్ లో దే నీడ్ టు మేక్ అ షార్ట్ ఫిలిం. సో దానికి ఉంటాయి. అండ్ ఈ మ్యాక్ సెంటర్స్, ఇప్పుడు మాకు మ్యాక్ ఏవైతే ఉన్నాయో అది 152+ సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. సో వాళ్ళు 152+ సెంటర్స్ మధ్యలో ఒక ప్రీమియర్ లీగ్ అని చెప్పి పెడతాం. సో ఫ్రమ్ ఈచ్ సెంటర్ స్టూడెంట్స్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్, లైక్ పోస్టర్ మేకింగ్ లో గానీ, లేకపోతే ఏదైనా షార్ట్ ఫిలిం లో గానీ, ఏదైనా షో రీల్ లో గానీ అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ సెంటర్ కి సపరేట్ గా స్టూడెంట్ ఆఫ్ ది మంత్ అన్నట్టు కాంపిటీషన్స్ ఉంటాయి. అలా ఉంటేనే వాళ్ళకి మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాక్టివిటీస్ కూడా బాగా ఫుల్ఫిల్ చేస్తారు. సో అలా చూసుకున్నా గానీ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని కూడా లేదు మ్యామ్. ఈ ఫీల్డ్ లో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఏంటి, ఇది ఫోటోషాప్ వచ్చేసింది, నెక్స్ట్ ఇంకా వచ్చేసినట్టే మనకు అని చెప్పేసి అనుకుంటారు. కానీ లైక్ ఫోటోషాప్ ఒక్కటే కాదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో ఓన్లీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకపోతే మనకి నెక్స్ట్ ఆపర్చునిటీస్ అనేటివి రావు. ఇప్పుడు మనకు ఓన్లీ 10th 12th వరకు మీరు ఏదైనా జాబ్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ సపోజ్ మీకంటే ఒక బెటర్ పర్సన్ వస్తే అఫ్ కోర్స్ మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. సేమ్ ఇలా ఇక్కడ కూడా మీరు ఓన్లీ ఒక ఇన్ని స్కిల్స్ మాత్రమే నేర్చుకొని ఒక జాబ్ లోకి జాయిన్ అయిన తర్వాత మీకంటే బెటర్ పర్సన్ ఎవరన్నా మంచి స్కిల్స్ నేర్చుకొని వస్తే యూ విల్ గెట్ రీప్లేస్డ్. సో యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ యాజ్ వెల్. అండ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ అవ్వాలి అంటే స్టూడెంట్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అంటే, లైక్ బేసికల్లీ వాళ్ళు ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతారో
అండ్ దాని తర్వాత ఆపర్చునిటీస్ అనేటివి, బెటర్ ఆపర్చునిటీస్ దే నీడ్ టు సెర్చ్ అండ్ అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలి స్కిల్స్ అనేటివి ఎప్పటికప్పుడు. సో 2026 స్టార్ట్ చేసిన తర్వాత టాప్ 3 స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళు కానీ అలా ఎవరైనా ఉన్నారా? యా, ఇన్ మా ఇన్స్టిట్యూటే లైక్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు యాజ్ అ వీడియో ఎడిటర్స్ గా జాయిన్ అయ్యారు, కొంతమంది యాజ్ అ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారు, కొంతమంది యానిమేషన్ లో ఫీల్డ్ లో జాయిన్ అయ్యారు యాజ్ అ గేమింగ్ కంపెనీస్ వాటి. ఓకే ఓకే. సో మీరిచ్చే టాప్ 3 సజెషన్స్ ఏంటి? టాప్ 3 సజెషన్స్, వన్ ఈస్ లైక్ మీకు క్రియేటివిటీ వచ్చా, లేకపోతే మీకు ఇమాజినేషన్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఫస్ట్ దానికి పేషెన్స్ ఉండాలి. మినిమం 6 to 7 months దాకా యూ విల్ బీ ఇన్ క్రియేటివిటీ మోడ్ ఓన్లీ. సో అది వచ్చేంత వరకు యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. అండ్ దాని తర్వాత ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. సో ప్రాక్టీస్ అట్లీస్ట్ డైలీ 1 hour అయినా సరిపోతుంది. ఓకే. సో ఫైనల్ గా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కి ఒక పవర్ఫుల్ మెసేజ్ నేను ఇవ్వాలి అని అంటే మన మ్యాక్ అకాడమీ నుంచి మనం ఇవ్వాలంటే ఏం చెప్తాం? సో బేసికలీ ఇప్పుడు అందరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి 10th and 12th అయిపోయింది. సో 10th and 12th అయిపోయిన తర్వాత అందరూ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ బీకామ్ చేద్దాం, బీబీఏ చేద్దాం, బిఏ చేద్దాం అని. సో వాటితో పాటు ప్యారలల్ గా ఇలాంటి స్కిల్స్ కూడా నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఇప్పుడు అందరికీ ఇష్టం మల్టిపుల్ ఎర్నింగ్ ఆప్షన్స్. సో అలా ఒక 4 to 5 months కోర్స్ ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర వీడియో ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ట్రై చేశాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో ట్రై చేసిన తర్వాత యూ విల్ గెట్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ ని బట్టి ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోండి, మేమే ప్రొవైడ్ చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఇస్తాము. సో ప్యారలల్ గా మీరు చదువుకోవచ్చు, ఎర్న్ కూడా చేసుకోవచ్చు. వేరే ఏమంటారు స్కామ్స్ వాటిలన్నిట్లోకి వెళ్ళకుండా దిస్ ఇస్ అ బెటర్ ఆపర్చునిటీ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. ఓకే. ఎప్పటికీ ఫ్యూచర్ ఉండే అండ్ కంప్లీట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఇదే ఉంది. సో బెటర్ టు స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ నౌ. అండ్ ఫ్యూచర్ లో లైక్ యూ విల్ బి గెటింగ్ మోర్ ఆపర్చునిటీస్. అండ్ మనకి తెలిసిందే నెట్ఫ్లిక్స్ ఇస్ ఓపెనింగ్ లైక్ దేర్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ ఇన్ జూన్. సో అది కూడా మనకి బెటర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో ఒకవేళ స్టూడెంట్స్ కాల్ చేసే డీటెయిల్స్ తీసుకోవాలన్నా, ఇన్స్టిట్యూట్ కి విజిట్ చేయాలన్నా కానీ కాంటాక్ట్ ఎలా? సో లైక్ మా కాంటాక్ట్ నంబర్స్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి నియర్ బై మాదాపూర్ మెట్రో స్టేషన్ ఉంది. సో ఆ లొకేషన్ కూడా లైక్ ఈ యూట్యూబ్ ఛానల్ కింద DM లో మీరు మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంచి పాయింట్స్ మాకు చెప్పారనమాట. అంటే వేరే ఫీల్డ్లే కాకుండా మనకి క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్పేసి మీరు తక్కువ చేశారనుకో మీరే క్రియేటివిటీ మిస్ అయిపోతారు. సో అలా కాకుండా ఒకసారి మ్యాక్ ఇన్స్టిట్యూషన్ ని మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీకు కూడా విఎఫ్ఎక్స్ కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మూవీస్ లో కానివ్వండి, ఓటీటీస్ లో కానివ్వండి, మేము చేస్తే బాగుండు, అవతార్ లాంటి యానిమేషన్స్ ని క్రియేట్ చేస్తే బాగుండు అని చెప్పేసి చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీ డ్రీమ్ పక్కన పెట్టకుండా డెఫినెట్ గా ఫుల్ఫిల్ చేసుకోండి. సో మేడం చెప్పిందంతా తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఇంకో గెస్ట్ తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.